तुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 87వ దశకానికి చేరుకున్నామమ్మా. 86వ దశకం పరంగా మనం శాల్వాదుల వధ భారత యుద్ధ వృత్తాంతం అనేటువంటి అంశం గురించి చెప్పుకున్నాం. నేటి దశకం రీత్యా మనం కుచేలోపాఖ్యానం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కుచేలనామా భవతః సతీర్ధ్యతాం గతః సాందీపనిమందిరే ద్విజః త్వదేకరాగేణ ధనాదిని స్పృహో దినాని నిన్యే ప్రసమీ గృహాశ్రమీ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమమునందు విద్యాభ్యాసం చేయుచున్నప్పుడు కుచేలుడను బ్రాహ్మణవరేణ్యుడు నీకు సహాధ్యాయిగా ఉండెను. అతడు వివాహం చేసుకున్నను. నీపై గల పరమభక్తి చేత ధనాది విషయములందు నిరాసక్తుడై ఉండెను. అతను పరమ శాంతుడై దినములను గడుపుచుండెను అని. ఆ యొక్క సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసే రోజులలో ఈ యొక్క కృష్ణ పరమాత్మకు ఈ కుచేరుడు తోటి సహపాఠిగా, తోటి విద్యార్థిగా, అంటే క్లాస్మేట్ లాగా అన్నమాట, అట్లా ఉన్నారుట. అయితే ఆ కుచేలుడు కృష్ణుని ఎడల పరమ భక్తి చేత ధనాది విషయములందు నిరాసక్తుడై ఉండటం వలన వివాహం చేసుకున్నా కూడా ఆయన అట్లానే ధనాది విషయములందు నిరాసక్తుడై ఉన్నారట. అంటే వివాహం చేసుకున్నా కూడా, అంటే వివాహం చేసుకుంటే మరి కుటుంబ బాధ్యత పెరుగుతుంది కదా, అలా కుటుంబ బాధ్యత పెరిగినప్పటికీ కూడా ధనము ఎడల నిరాసక్తుడై ఆ యొక్క కృష్ణుని మీదనే భక్తి పారవస్యంతో ఉండేవారుట. అతను పరమ శాంతుడై దినములను గడుపుతూ ఉన్నారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సమానశీలాపి తదీయవల్లభా తథైవ నోచిత్త జయం సమేయుషి కదాచిదూచే బత వృత్తిలబ్ధయే రమాపతిః కిం న సఖా నిషేవ్యతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కుచేలుని భార్య అన్ని విషయములందును అతనికి అనుకూలవతి, కానీ
అతని వలె ఆమె తన మనస్సును మాత్రం జయింపలేకపోయెను. అందువలన ఒకనాడు భర్తతో, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నీ చిన్ననాటి స్నేహితుడు గదా, మనము ఆయనను ఆశ్రయించినచో మనకు సుఖజీవనం అబ్బవచ్చును అని అనింది. అయితే కుచేలుని భార్య భర్తకి అన్ని విషయములందునూ కూడా అత్యంత అనుకూలవతిట. కానీ మనస్సుని మాత్రం జయింపలేకపోయెను. అంటే స్త్రీలకి సహజంగా కుటుంబ పోషణ, కుటుంబ భారం రీత్యా ఎన్నో ఆలోచనలు, ఆందోళనలు, ఆతృతలు ఉండటం సహజం కదా. అక్కడ ఇక్కడ తుకారాం గారి భార్య విషయంలో కూడా మనం ఇలాగే చూసాం కదా. వైఖరిలో కూడా ఇట్లాంటి వైఖరే చూసాం కదా. అయితే అందువలన ఒకనాడు భర్తతో ఆవిడన్నారుట, లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణుడు నీ చిన్ననాటి స్నేహితుడు కదా, మనం ఆయనను ఆశ్రయిస్తే కనుక మనకి సుఖమైనటువంటి జీవనం అబ్బుతుందేమో కదా అని అన్నదిట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా జుగుప్సమానోపి ధనే మదావహే తదా త్వదాలోకన కౌతుకాద్యయౌ వహన్ పటాం తే పృథుకానుపాయనం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, కుచేలుడు ధనమునందు ఏమాత్రము ఆసక్తి లేనివాడు. ధనము వలన గర్వం ఏర్పడుననియు మదము ఆవరించుననియు ఆయన యొక్క భావన అయినను ఆకలి బాధను గుర్తు చేయుచు తన భార్య చెప్పిన మాటల ఎడ అతడు సుముఖత చూపెను. ధనము కొరకుగాక ఒకసారి నిన్ను చూడవలనని తలంపుతో నీకు కానుకగా సమర్పించుటకై అతను కొన్ని అటుకులను తన ఉత్తరీయపు కొంగున కట్టుకొని నీ కడకు బయలుదేరెను. అది కుచేలుడికి ధనార్జనం నందు ఏమాత్రం కూడా ఆసక్తి లేనివాడుట. ధనం వలన గర్వం ఏర్పడుతుంది, మదం ఆవరిస్తుంది అనేటువంటి భావన ఆయనకు ఉందిట. అయినా గాని ఆకలి బాధను గుర్తు చేయుచు తన భార్య చెప్పినటువంటి మాటల ఎడల సరే అని చెప్పి ఆయన సుముఖత వ్యక్తం చేశారుట. ధనం కోసం అనే మాట అటుంచి ఒకసారి ఆ కృష్ణ పరమాత్మని చూడవలనని తలంపుతో కానుకగా సమర్పించడానికి కొన్ని అటుకులను కూడా తన ఉత్తరీయపు కొంగున మూటగట్టుకొని కృష్ణుడి వద్దకు బయలుదేరారుట. అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గతోయమాశ్చర్యమయీం భవత్పురీం గృహేషు శైవ్యా భవనం సమేయివాన్ ప్రవిశ్య వైకుంఠమివాపనిర్వృతిం తవాతి సంభావనయాతు కిం పునః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, నీవు నివసించడి ద్వారక కనువిందు గావించు చక్కని భవనములతో విలసిల్లుచు ఎల్లరకును మిక్కిలి ఆశ్చర్యకరముగా శోభిల్లుచుండెను. ఆ నగరమున అడుగుడిన కుచేలుడు వరుసగా ఆయా గృహములను దర్శించుతూ శైబ్య అంటే మిత్రవిందయను నీ పట్టపురాణి ప్రాసాదమునకు చేరెను. ఆ భవనమును గాంచినంతనే కుచేలునకు వైకుంఠమును దర్శించినంత ఆనందం కలిగెను. అంతటా నీవు మిక్కిలి ఆదర సత్కారములతో ఆయనను గౌరవింపగా అప్పుడు ఆ మిత్రుడు పొందిన మహదానందం వర్ణనాతీతం అని. అయితే చక్కగా ద్వారకకు చేరాడుట కుచేలుడు. ఆ ద్వారక ఎట్లా ఉంది అంటే కనువిందు గావించు చక్కని భవనాలతో విలసిల్లుచు అందరికీ కూడా ఆశ్చర్యకరంగా శోభిల్లుతూ ఉందిట. అంత విశేషంగా ఉందన్నమాట. ఆ నగరంను అడుగుడినటువంటి కుచేలుడు వరుసగా ఆయా గృహాలన్నీ కూడా దర్శిస్తూ మిత్రవింద అనేటువంటి పట్టపురాణి, కృష్ణుని యొక్క పట్టపురాణుల్లో ఒకరు. అయితే ఆ పట్టపురాణి ప్రసాదానికి చేరారుట. మొత్తం 9 మంది పట్టపురాణులని చెప్పుకున్నాం కదా. ఆ భవనమును గాంచినంతనే కుచేలునికి వైకుంఠాన్ని దర్శించినంత ఆనందం కలిగిందిట. అమ్మ అప్పుడు కృష్ణ పరమాత్మ
మిక్కిలి ఆదర సత్కారములతో ఆ యొక్క కుచేలుడిని గౌరవింపగా అప్పుడు ఆ మిత్రుడు పొందిన ఆనందం వర్ణనాతీతమైనది అని. మరి పరమాత్ముడే అంత చక్కగా సత్కారాలతో ఆదరంతో గౌరవించారు కదా. అందుకు శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రపూజితం తం ప్రియయా చ వీజితం करे गृहीत्वा कथय पुरा कृतं यदिं धनार्थं गुरुदारचोदितैरपर्तुवर्षं तदमर्षिकानने. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీవు కుచేలుని సకలోపచారములతో పూజించితివి. అంతట నీ భార్య ఆ మహాత్మునకు వింజామరతో విచుచుండెను. అప్పుడు ఆమె చేతిలో ఉన్న ఆ వింజామరమును తీసుకుని నీవే ఆయనను సేవించుచు మీ చిన్నప్పుడు ఆ గురుకులమున జరిగిన సంఘటనలను గుర్తు చేయుచు ఆయనతో ఇట్లు నుడవసాగితివి. మిత్రమా, సాందీపని మహర్షి భార్యయగు ఆ మాతృమూర్తి కట్టెల కొరకై మనలను అడవికి పంపెను. అది వర్షాకాలం కాకున్నను అప్పుడు పెద్ద జడివాన కురిసెను. ఎట్టకేలకు మనము దానికి తట్టుకుని నిలిచితిమి. అయితే కుచేలుడికి సకలోపచారములతో పూజలు చేసి ఆ తరువాత ఈ యొక్క ఆవిడ పేరేమన్నారు, మిత్రవింద కదా. ఈ మిత్రవింద కృష్ణుని భార్య ఆ మహాత్మునికి వింజామరతో వీస్తూ ఉంటే ఆవిడ చేతిలో ఉన్నటువంటి వింజామరను తీసుకుని కృష్ణుడే స్వయంగా సేవించారుట అమ్మ. అలా సేవిస్తూ చిన్నప్పుడు గురుకులాన జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తు చేస్తూ ఆయనతో కుచేలుడితో ఇట్లా అన్నాడుట. మిత్రమా, సాందీపని మహర్షి భార్యయగు ఆ మాతృమూర్తి ఆ రోజుల్లో వీళ్ళని కట్టెల కొరకని చెప్పి, అంటే యజ్ఞానికి సమిధలవి ఏరుకుని వచ్చేవాళ్ళు కదా ఈ విద్యార్థులు. అట్లా ఆ కట్టెల కొరకై అడవికి పంపింది కదా మనల్ని. అది వర్షాకాలం కాకున్నా కూడా అప్పుడు పెద్ద జడివాన కురిసింది కదా. ఎట్టకేలకేమో మనం ఆ జడివాన్ని తట్టుకొని నిలిచాం కదా అని చెప్పి. కానీ అసలు జరిగింది ఏమిటంటే ఇంకా కథాంశం ఉందమ్మా. అప్పుడు ఆ గురుపత్ని చక్కగా సమిధలేరుకురండి అని చెప్పి వీరిరువురికి కూడా అటుకులు మూట కట్టి ఇస్తారు. కారపటుకుల్ని మూట కట్టి ఇస్తారు. ఇచ్చేటప్పటికీ అడవిలోకి వెళ్ళి సమిధలవి ఏరినాక కృష్ణుడికి చాలా ఏం చేస్తారు అంటే కుచేలుడి ఒడిలో తలపెట్టుకుని అలసటగా ఉంది అని చెప్పి ఊరికే నిద్రపోతున్నట్టుగా అట్లా పడుకుని ఉంటారు. పడుకుంటే కుచేలుడు ఏం చేస్తారు అంటే కృష్ణుడు పడుకున్నాక కామ్గా ఆ గురుపత్ని ఇచ్చినటువంటి అటుకుల మూటను విప్పి ఇట్లా గుప్పిళ్లతో నోట్లో పోసుకుంటూ తింటూ ఉంటారు. ఉండేటప్పటికీ మిత్రమా ఏమిటి తింటున్నావు అని అంటారు. అనంటే ఏమీ లేదు, ఏం తింటున్నాను అని అట్లా బుక్కాయిస్తారు. ఏం తింటున్నావో చెప్పు అంటే ఏం తింటాము ఇక్కడ ఈ అడవిలో, తినటానికి ఏముంది గనక మన్ను అంటాడు. అనేటప్పటికీ కృష్ణుడు అంటారు, అలాగే అగుగాక అని మిత్రమా, నావైనవి నాకు ఇయ్యకుండా నీవు ఏహీ తినలేవు అని చెప్పి అంటారు. చూసారా? అట్లాగే తను కుచేలుడు ఈనాడు మరి గర్భదారిద్ర్యాన్ని అనుభవిస్తూ చివరికి కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తూ ఏమియ్యాలా అని చెప్పి ఆలోచించి గుప్పెడు అటుకులు ఇంట్లో భార్య ఇల్లంతా వెతికి ఈ అటుకులు మాత్రం ఉన్నాయని చెప్పి ఇస్తే అవే ఉత్తరీపు చెంగులో మూట కట్టుకుని వస్తారు. అంటే చూడండి, నావైనవి నాకు ఇయ్యకుండా నీవేహీ తినలేవు అని మరి ఆనాడల్లా. మరి అట్లాగే ఆ గుప్పెడు అటుకులు ఆ కృష్ణ భగవానుడికి సమర్పిస్తే గాని ఆయన యొక్క దారిద్ర్యం తీరదు. ఏహీ తినలేవు అంటే మరి కడుపు నిండా పట్టెడు అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. అప్పుడు మాత్రమే నువ్వు భుజించగలవు అన్నట్లుగా. ఏమ్మా, అయితే ఇక్కడ గాలివాన వచ్చింది, అప్పుడు మనం తట్టుకు నిలిచాము అని అంతవరకే చెప్పారు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
त्रपाजुषोऽस्मात् पृथुकं बलादथ प्रगृह्य मुष्टौ सकृदासिते त्वया कृतं कृतं नन्वियतेति सम्भ्रमाद्रमाकिलोपेत्यकरं रुरोधते. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, కుచేలుడు తాను తీసుకొని వచ్చిన అటుకులను నీకు కానుకగా సమర్పించుటకు మిక్కిలి సిగ్గుపడుచుండెను. అప్పుడు నీవు ఆయన దగ్గరనున్న అటుకుల మూటను బలవంతముగా లాగుకొంటివి. పిదప నీవు ఒక పిడికెడు అటుకులను తిని రెండవ మారు ఆ అటుకులను తీసుకొనబోవుచుండగా వెంటనే రుక్మిణీదేవి ఒక్క ఉదుటన ముందునకు వచ్చి, చాలు చాలు, ఇప్పటికి తిన్నది చాలు అని పలుకుచు నీ చేతిని పట్టుకొనెను అని. కుచేలుడుట తాను తీసుకొని వచ్చినట్టు అంటే ఆ యొక్క ద్వారకా నగరం యొక్క వైభవం, ఆ భవంతుల యొక్క సంపద, లక్ష్మీ సామ్రాజ్యంలాగా శోభిల్లుతుండేటువంటి ఆ ద్వారకా నగరం అదంతా చూసి తాను తెచ్చినటువంటి అటుకులు కృష్ణుడికి ఇయ్యడానికని మిక్కిలి అభిమానపడుతూ ఉంటే అప్పుడు కృష్ణ భగవానుడు ఆ అటుకుల మూటను బలవంతంగా లాక్కున్నారట. ఎందుకంటే అవి ఆయన తింటే గాని అతని దారిద్ర్యం తీరదు కదా, ఆయన తీసుకుంటే గాని. అందుకని ఒక పిడికడు అటుకులను తిని రెండవ మారు ఆ అటుకులను తీసుకుని పోతూ ఉంటే వెంటనే రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవియే కదా ఆవిడ, ఒక్క ఉదుటన ముందుకు వచ్చి చాలు చాలు, ఇప్పటికి తిన్నది చాలు అందుట. అంటే ఏమిటి, కొంత ఆ యొక్క కుచేలుడికి ఉంచాలి కదా, మొత్తం మళ్ళీ కృష్ణుడే తింటే ఇంకా ఆయనకి దారిద్ర్యం ఎట్లా? ఆయన తెచ్చినటువంటి అటుకుల్లో కొంత తిని ఆ మిగతా గుప్పెడు ఉంచితే అతనికి సంపద కలుగుతుంది అన్నట్లుగా కావచ్చు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భక్తేషు భక్తేన సమానితస్త్వయా పురీం వసన్నేకనిశాం మహాసుఖం బతాపరేద్యుర్ద్రవిణం వినాయయౌ విచిత్రరూపస్తవ ఖల్వనుగ్రహః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, నీవు నీ భక్తులపై చూపెడు శ్రద్ధాధరములు, ప్రేమానురాగములు, అభిమాన అనుగ్రహములు అపారములు. కుచేలుడు ఆ నగరమున ఒక రాత్రి అంతయు పరమ సంతోషముతో హాయిగా గడిపెను. నిష్కాముడైన ఆ మహాత్ముడు ధనము మాటయే ప్రస్తావించక మరునాడు తన ఇంటికి బయలుదేరును. నీ అనుగ్రహం చాలా విచిత్రముగా ఉండును కదా. కృష్ణ కుచేలుర మధ్య గల గాఢ మైత్రి ఎట్టి అంతరములకు తావులేనిది, అది లోకమునకే ఆదర్శము అని. చూడండి, కుచేలుడు ఆ నగరంలో ఒక రాత్రంతా కూడా పరమ సంతోషంతో హాయిగా ఉన్నాడుట. ఆయన నిజానికి నిష్కాముడు కదా, ఆయనకి ఎటువంటి ఆసక్తి ఆశ కూడా ధనార్జన విషయంలో లేదని మనం ఇందాక చదువుకున్నాం. అలాంటి నిష్కాముడైనటువంటి ఆ మహాత్ముడు ధనం మాటే అసలు కృష్ణుని వద్ద ప్రస్తావించలేదుట. మరునాడు ఇంటికి వెళతానని బయలుదేరాడుట. కానీ నీ యొక్క అనుగ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది కదా స్వామి అని అంటున్నారు. కృష్ణ కుచేలుర మధ్య గల గాఢ మైత్రి ఎట్టి అంతరాలకు కూడా తావులేనిది. అది నిజమైన స్నేహం మధ్య ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు ఉండవమ్మ. అది స్వచ్ఛమైన స్నేహం, చాలా అరుదుగా లభించేటువంటి స్నేహం అటువంటిది. అది కష్టం ఉంటే దూరం అయిపోవటం, సుఖం ఉంటేనే స్నేహం అన్నట్టు. ఇటువంటివన్నీ కూడా ఉండేవి కేవలం స్వార్థపూరితమైనటువంటి బాంధవ్యాలు, స్నేహానుబంధాలు. అలా కాకుండా సదా ఒకే రీతిగా ఉండేటువంటి వాడే నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. యది యయాచిష్యమదాస్యదచ్యుతో వదామి భార్యాం కిమితి వ్రజన్నసౌ త్వదూక్తిలీలాస్మితమగ్నధీః పునః
క్రమాద పశ్యన్ మణిదీప్రమాలయం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నేను శ్రీకృష్ణుని అర్థించినచో అతను పెక్కు సంపదలను ఒసగి ఉండెడివాడు. ఇప్పుడు నేను ఇంటికి పోయిన భార్యతో ఏమని చెప్పుదును అని తలపోయుచు కుచేలుడు నీ ప్రియమైన మాటలను, నీ లీలా విలాసములను, నీ చిరునవ్వును పదే పదే తలుచుకొనుచు ఆనందపరవశుడగుచుండెను. క్రమముగా అతడు తన నివాస స్థానమునకు చేరి అచ్చట ఒక అద్భుత భవనమును గాంచెను. అది మణుల కాంతులచే దేదీప్యమానముగా వెలుగొందుచుండెను అని. ఇహ బయలుదేరి కుచేలుడు తన గమ్యస్థానానికి బయలుదేరేశారని చెప్పుకున్నాం కదా. అప్పుడు తనలో తాను అనుకుంటున్నారుట, కృష్ణుని అర్థిస్తే కనుక నిజంగా నాకు చాలా సంపదలు ఇచ్చే ఉండేవాడు. ఇప్పుడేమో అసలు వచ్చిన పనే అది, కానీ ఆయన అడగలేదు అసలు. చూసారా భగవంతుడిని. ఇప్పుడు నేను ఇంటికి పోయిన భార్యతో ఏమని చెప్పుదును అని అనుకుంటూ ఇహ ఆ సంగతి అటుంచి ఆ దీనిలో కూడా ఆయన కృష్ణుని యొక్క ప్రియమైన మాటలను, లీలా విలాసములను, ఆయన యొక్క చిరునవ్వు, ఆ కృష్ణుని యొక్క స్వచ్ఛ చిరునవ్వు చాలమ్మా, ఆ చిరునవ్వును పదే పదే తలుచుకొనుచు ఆనందపరవశుడగుచుండెను. క్రమంగా అతడు తన నివాస స్థానమునకు చేరేటప్పటికీ అక్కడ ఒక అద్భుత భవనాన్ని గాంచారుట. అది మణుల కాంతులచే దేదీప్యమానముగా వెలిగిపోతూ ఉందిట అమ్మ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కిం మార్గ విభ్రంశ ఇతి భ్రమన్ క్షణం గృహం ప్రవిష్టః స దదర్శ వల్లభాం సఖీ పరీతాం మణిహేమభూషితాం బుబోధ చ త్వత్కరుణాం మహాద్భుతాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దయానిధి, నేను త్రోవ తప్పలేదు కదా అని కుచేలుడు క్షణకాలము పాటు భ్రమకు లోనయ్యను. తిన్నహ ఇంటిలోనికి ప్రవేశించుచుండగా ఆయనకు ఎదుట తన భార్య కనిపించెను. ఆమె బంగారు ఆభరణములను ధరించి ఉండెను. ఆమె చుట్టూను ఎక్కుమంది పరిచారకులు చేరి ఆమెను సేవించుచుండిరి. ప్రభు, ఈ దృశ్యములను అన్నింటినీ చూచిన పిమ్మట ఆ కుచేలునకు అద్భుతమైన నీ కరుణా ప్రభావం బోధపడెను అని. అసలు తిన్నగా ఇంటిలోనికి వెళ్ళరాయన, త్రోవ తప్పాడా ఏమిటి అని అంతా అగమ్యగోచరమైపోతుంది. ఇహ అదే సందులో అట్లా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే అప్పుడు ఈయనని భార్య చూస్తారు లోపల నుంచి. చూసి వచ్చి చేయి పట్టుకుని ఏమండి ఇదే మన ఇల్లు రండి అని చెప్పి అంటుంది. అనంటే అసలు భార్యను కూడా ఆయన గభాలను గుర్తించలేరు. ఎవరమ్మా నీవు అని చెప్పి అంటారు. అంత అంటే ఇక్కడ భావన ఏమిటి అంటే ఆవిడ యొక్క వేషధారణ అంత ఇదిగా మారిపోయిందనమాట. కనీసం కట్టుకోవటానికి చీరకైనా నోచుకొని అంటే అంత దారిద్ర్యంతో, మంచి చీరకైనా నోచుకొని దారిద్ర్యంతో ఉండేటువంటి ఇల్లాలు కదా ఆవిడ. అటువంటిది ఈ రోజున మరి పట్టు పీతాంబరాలతోనూ అయినటువంటి ఆభరణాలతోనూ కూడా ఆవిడ కనపడేటప్పటికీ ఆయన గుర్తించలేకపోతారు. అప్పుడు ఎవరో కాదండి నేనేనండి రండి ఇదే మన ఇల్లు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారనమాట. ఆ రీతిగా తన ఇంటిలోనికి ప్రవేశిస్తే అప్పుడు ఆ కృష్ణుని యొక్క కరుణా ప్రభావం ఎంతటిది అనేటువంటి అంశం బోధపడి తన్మయుడైపోతాడనమాట కుచేరుడు ఆ సందర్భంలో. ఎందుకంటే ఆయన కనీసం తను ఇది అవసరం అని కూడా ఆయన ఏమీ చెప్పలేదు. కానీ అది స్నేహం దీనిలో అనుకోండి, పరమాత్మ తత్వంతో అనుకోండి, ఆ యొక్క కుచేలుడికి తాను చేసినటువంటి తప్పుకు కూడా చక్కగా అక్కడికి ఆ తప్పు కూడా ఆయన సమర్థించేసి ఆయన తప్పును కూడా క్షమించేసి తత్సంబంధితమైనటువంటి పాప ఫలాన్ని అంటనయ్యకుండా పుణ్యాన్ని
సంక్రమించేటట్లుగా చేసినటువంటి వైనం అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందమ్మా కుచేలోపాఖ్యానం కదూ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ. सरत्नशालासु वसन्नपि स्वयं समुन्नमद्भक्तिभरोऽमृतं ययौ त्वमेव मा पूरितभक्तवाञ्छितो मरुत्पुराधीश हरस्व मे गदान्. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ. భక్తబంధు, ఆ కుచేలుడు రత్నమందిరమున సమస్త సౌఖ్యములను అనుభవించుచున్నను ఆ మహాత్మునకు నీ ఎందుగల అపారమైన భక్తి మాత్రం చెక్కు చెదరలేదు. అదే నిజభక్తి. మరి అందువలననే అతను చివరకు ముక్తిని పొందెను. ఓ గురువాయూరు ప్రభు, ఈ విధముగా నీ భక్తుల కోరికలనన్నిటినీ తీర్చడు నీవు నా రోగములను పోగొట్టుము తండ్రి అని. ఆ కుచేలుడు అంత రత్నమందిరంలో సమస్త సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్న ఆ మహాత్ముడికి కృష్ణ పరమాత్మ ఎందుగల అపారమైనటువంటి భక్తి మాత్రం ఇంత కూడా ఈషన్ మాత్రం కూడా చెక్కు చెదరలేదుట అమ్మ. అందువలననే ఆయన చివరకు ముక్తిని పొందారుట. అలాంటి ఓ గురువాయూరప్ప, నీ భక్తుల కోరికలనన్నిటినీ తీర్చేటువంటి నీవు మా రోగములన్నిటినీ కూడా పోగొట్టి మమ్మల్ని చల్లగా చూచి కాచి రక్షించు తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ. కుచేలోపాఖ్యానం మనం 87వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.